ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. యోంత ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం అంటే జూలై 5 నుంచి జూలై 11 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ఈ యొక్క వారం మనం ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ సులభమైన పరిహారాలు మనం చేయాలి, తద్వారా మనం ఇబ్బందుల్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రోత్సాహంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించి తద్వారా మనం మంచి విషయాలను స్వీకరించి ముందుకు వెళతాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి విషయానికి వచ్చినట్లయితే మనకి చాలా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఏమిటి ఈ సింహరాశి వారికి అంటే చంద్రుడు ఒక్కడ అనుకూలంగా ఉన్నాడు, రవి బుధులు కూడా లాభస్థానంలో ఉన్నారు, అది విశేషం. రవి బుధుడు లాభంలో ఉన్నారు, వ్యయంలో గురుడు ఉన్నాడు, జన్మంలో శుక్రుడు. విందులు వినోదాల్లో పాల్గొని సుఖమైనటువంటి జీవనం సాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యయంలో గురుడు ఉన్నాడు కదండి, శుభరూపమైన వ్యయం జరుగుతుంది. లాభంలో రవి బుధులు ఉన్నారు, స్వక్షేత్రంలో బుధుడు స్వక్షేత్రంలో. క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి, ఆత్మస్థైర్యం ఉంటుంది. చాలా కాలం నుండి నిరీక్షించేటువంటి ముఖ్య పనులు తప్పనిసరిగా నెరవేరేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంచేత మనకి ముఖ్యంగా నా ఉద్దేశం 15వ తారీఖు లోపల చాలా మంచి జరుగుతుందని నేను ఆలోచిస్తున్నాను. అంచేత మీరు అనుకునేటువంటి కోరికలు మనకి 15వ తారీఖు జూలై 15 లోపల డెవలప్మెంట్స్ ఖచ్చితంగా మన యొక్క మనోవాంఛ నెరవేరుతుంది. ఇంకా అసంతృప్తి, చికాకు, సాటిస్ఫాక్షన్ లేకపోవడం, చిన్న చిన్న అవాంతరాలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉంటాయి. అష్టమ శని ప్రభావం వల్ల మరి చిన్న చిన్న అవాంతరాలు అనేవి మీకు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా శివారాధన చేయండి, శివ దర్శనం చేయండి, శని భగవానుడి తైలాభిషేకం చేస్తూ ఉండండి, ఆంజనేయ స్వామిని కొలవండి. మీకు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంఖ్యల్లో ఎక్కువగా 1, 7, 9 కూడా వాడుతూ ఉండండి.